సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిందని పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడలేదని తేలిందన్నారు. దేవుణ్ణి వాడుకుని రాజకీయాలు చేయకూడదని, భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మిథున్ రెడ్డి అన్నారు. తాము ఎక్కడా తప్పు చేయలేదని అంటున్న మిథున్ రెడ్డితో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సార్, ఇందాకే జస్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. లడ్డూ విషయంపై దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీ ఇరు పార్టీల సమావేశాలతో, మీటింగ్లతో, ప్రెస్ మీట్లతో జరుగుతున్నటువంటి అంశాలు చాలా అంశాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా కొద్దిసేపటి క్రితంగా ఏకసభ్య కమిటీకి సంబంధించినటువంటిది లడ్డూ అంశంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐతో కూడిన సిట్ వాళ్ళ నివేదిక ఇవ్వడం జరిగింది. వాళ్ళు సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసినట్లు జంతు కొవ్వు ఎక్కడా లేదు. భక్తులు మనోభావాలు తినే విధంగా ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో, జంతు కొవ్వు, చాప కొవ్వు అని, మిగతా వాళ్ళ కుటుంబ నాయకులంతా ఏవైతే ఆరోపణలు చేశారో ఇవన్నీ తప్పు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. కొంతమంది అధికారులు తప్పిదం ఉంది, వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి. సో మేము చెప్పేది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దేవుణ్ణి వాడి రాజకీయాలు చేయొద్దండి. దేవుడిని వాడుకొని రాజకీయాలు చేయకూడదు. భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయకూడదు. అసలు ఇక్కడ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు సార్? మీరు దేవుని మీద ప్రమాణం చేసి మీరు అంటున్నారు, అటు చంద్రబాబు నాయుడు దేవుడు చూసుకుంటారని అంటారు. అసలు ఇద్దరిలో అందరూ కూడా దేవుడి మీద చేస్తున్నారు ప్రమాణాలు. మేము ఎప్పుడు కూడా దేవుడు మాట ఎత్తి కానీ, లేకపోతే మేమున్న అధికారంలో ఉన్నప్పుడు దేవుడు వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మేము ఇది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. సో మేము జవాబు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కదా. ఆయన చేసిన ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు, జంతు కొవ్వు ఉంది, ఇంకోటి ఉంది, ఇవంతా వైసీపీ నాయకులు చేశారని, ఇవన్నీ తప్పు అని ఈరోజు సిట్టు నివేదిక ఇచ్చింది. సో దాంతో ఆయన ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితి. వైసీపీ నాయకులు ఇళ్లపైన దాడి చేయడము, ఇల్లులు తగలబెట్టడము, మాజీ మంత్రులు ఇల్లులు తగలబెట్టడము, పెట్రోల్ బాంబులు విసరడము, ఇవన్నీ దాని తర్వాత చేస్తున్నారు. ఇప్పుడైనా ఆపేసి ప్రజా పాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకున్నాక అదే ల్యాబ్లో ఈ సింగిల్ మెంబర్ సిట్టో, ఇంకో సిట్టో, స్టాండో, ఇవన్నీ వీళ్ళకి వాల్యూ ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. సార్, 2022లో ఏదైతే అప్పుడే రిపోర్ట్ వచ్చినా కూడా దాన్ని అనగదొక్కేశారు, అందుకే దీనిని మేము లేవనెత్తాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇందాక సార్ కూడా అన్నారు, వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా అది 2024లో జరిగినటువంటిది, నేనే కంప్లైంట్ ఇచ్చాను అనేసి అన్నారు. అసలు 2022లో నుంచి కూడా మీరు 24 వరకు మీరే దీన్ని అనగదొక్కారు అన్నటువంటిది ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ప్రధానంగా అన్నటువంటి అంశం. సో మీరు బేసిక్గా అర్థం చేసుకోవాలి పాయింట్ ఏమంటే, 2018లో టీడీపీ హయాంలో ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. సో 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయ్యాయంటే కల్తీ ఏదో ఒకటి వస్తుందంటే కదా. ఈ సప్లయర్స్ ఇవన్నీ కూడా పకడ్బందీ వ్యవస్థ ఉండాలని చెప్పి టీటీడీ ఎప్పుడు ఇచ్చేస్తుంది. సో ఆ రోజు మేమేమి రాజకీయ నాయకులు పైన మేము ఆరోపణలు చేయలేదు. టీటీడీ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. 2014-19లో కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అని, 19-24లో కూడా రిజెక్ట్ అయినాయి. ఇప్పుడు మొన్న ఏవైతే తెలుగుదేశం హయాంలో వచ్చినాక ట్యాంకర్స్ రిజెక్ట్ అయ్యాయో దాన్ని వాళ్ళు రాజకీయం చేసి వైసీపీ పైన బుర్ర జల్లుతున్నారు. ఇది తప్పు అంటున్నాం. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో అధికారులు తప్పు ఉందని ఇస్తున్నారు. రాజకీయ నాయకులు పలానా వైసీపీ పార్టీని ఇంకోరో ఎక్కడ ఇవ్వలేదు కదా. సో ఇది తప్పు అంటున్నాం. దేవుని వాడుకొని రాజకీయాలు చేయొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. చివరిగా ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో అనేక అంశాలను ప్రస్తావించారు, లడ్డు అంశం ప్రధానంగా. అసలు చివరిగా అంటే మీరు చెప్పాల్సినటువంటిది ఏదైనా పార్లమెంటుగా ఇప్పుడు ఇంకా పెద్దలను కూడా కలవబోతున్నారు, దీనిపై కూడా అటు హోంమంత్రిని కూడా కలుస్తామని ఇందాక అన్నారు. అసలు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుని వాడుకొని రాజకీయం చేయకూడదు. ఎప్పుడు కూడా నేను తిరుపతిలో పుట్టి పెరిగినాను. మేము నా పేరులో కూడా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాము. నేను చెప్పేది ఏమంటే, దేవుడిని వాడుకొని రాజకీయాలు చేయొద్దండి. మీరు ప్రజలకు ఏదో మంచి చేయండి, ప్రజలకు మంచి చేసి దాంతో మీరు వాళ్ళ మన్నలు పొంది గెలవండి. అంతేగాని దేవుడిని వాడుకొని రాజకీయాలు చేయదు ఘోరమైన తప్పిదమని చెప్పి చెప్తాను. దేవుని పేరు చెప్పుకొని రాజకీయాలు చేయకండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కమిటీని ఇంతకుముందే ఏదైతే సుప్రీంకోర్టు ఉన్నటువంటి సిట్ ఏదైతే ఇచ్చినటువంటి అనేక అంశాలను కూడా కాకుండా ఈరోజు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడము, దేవునిపై రాజకీయాలు చేస్తున్నటువంటిది ఇది తప్పు అంటూ కూడా తెలియజేస్తున్నారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ సిరాజ్తో ఢిల్లీ.